హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో, మనం కూడికలోనికి వెళ్ళే ముందుగా ఒక ప్రార్థనతో ఆరంభిద్దాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేమందరం ఈ విధంగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంని బట్టి వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి ఆ తర్వాత మీ నుండి మేము వాక్యం వినుచుండగా మీరు మాతో సూటిగా మాట్లాడండి తండ్రి. మా జీవితాలు గొప్పగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధంగా మాతో మాట్లాడి మేము ప్రభావితమయ్యి ఆ ప్రకారంగా మేము జీవించుటకు, ఆ ప్రకారంగా మేము మీ నుండి గొప్ప కార్యాలు పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు మనము యుద్ధ వీరుడ అనే పాటతో మనం దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని మనం ఆ తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతెనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతెనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము, ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము, ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మేం వెనుకడుగు వేయము. యేసుడే సత్యదైవం అంటూ సిలువను చాటుతాం, అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతెనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో గెలిచెదం. గొర్రె పిల్ల రక్తం యేసు దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో గెలిచెదం. యేసుని గొప్ప వాగ్దానములే నింపెను నిబ్బరం. యేసుని యందు విశ్వాసమే మా విజయపు సూచకం. లేదు మనకి కాపజయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ముందుకు పాలుతెనెలా, నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు. హల్లెలూయా. సో యేసు ప్రభు వారి రక్తం వలన అంటే ఆయన మన కొరకై సిలువ పైన మరణించి మన కొరకై రక్తం కార్చి మన పాపాలన్నీ, మన వ్యసనాలన్నీ, మన దోషాలన్నిటినీ ఆయన భరించి ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా చేసి ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. కాబట్టి ఆయన ఎటువంటి బలంతో అయితే ఉన్నాడో మనం అటువంటి బలంతో ఉన్నాము. కాబట్టి మన శక్తి చేత, మన బలం చేత కాక మనము ప్రభు యొక్క ఆత్మ బలం చేత మనం అందరం ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా మనం ప్రతి ఒక్క దానిపైన మనం విజయం
విజయం సాధిస్తూ మనమందరం ముందుకు సాగుతాము. సో, మనమందరం ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా ప్రార్థన చేయాలి అని యేసుప్రభు వారు మనకు తెలియజేస్తున్నారు. సో, ఇప్పుడు మనము వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ఇప్పుడు మనం కంటిన్యూయేషన్‌లో చూస్తే ఏముంటుంది అంటే, 6వ అధ్యాయంలో మనకు ఏమని కనిపిస్తుంది అంటే, ఇది కూడా మీరు తప్పక చదవవలసిందిగా నేను చెప్తున్నాను. సో, 6వ అధ్యాయం తప్పక అందరూ చదవండి. ఏంటంటే, ఇక్కడ మనకు క్లియర్‌గా తెలిసిన విషయమే ఇది. యెహోషువ అలాగే ఇశ్రాయేలీలందరూ ఏం చేయాలి? యెరికో గోడల చుట్టూ తిరగాలి. బూరలు ఊదుతూ దేవుడైన యేసు ప్రభువాని స్తుతిస్తూ వాళ్ళందరూ యెరికో గోడల చుట్టూ తిరగాలి. యెరికో గోడల చుట్టూ 7 రోజులు తిరగాలి. సో, ఫస్ట్ కొన్ని రోజులు వాళ్ళు కేవలం దేవుడైన యేసు ప్రభువాని స్తుతిస్తూ వాళ్ళు నడవాలి. తర్వాత లాస్ట్ కొన్ని డేస్‌లో వాళ్ళు బూరలు ఊదుతూ వాళ్ళ పీక్ నాయిస్‌తో వాళ్ళు దేవుడైన యేసు ప్రభువాని స్తుతించాలి. అలాగే స్తుతించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ గోడలనేవి అవి బట్టర్‌లాగా కూలిపోతాయి. అవి వెన్నెలాగా అవన్నీ కరిగిపోయి అవి పూర్తిగా తుత్తునీలైపోయి ఆ బండలన్నీ కూలిపోతాయి. యెరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి యుద్ధాన్ని గెలవచ్చు. సో, ఇది దేవుడైన యేసు ప్రభువు వారు వాళ్ళకిచ్చిన ఆ ప్లాన్. సో, ఆ ప్లాన్‌ని వాళ్ళు తప్పక తూచా తప్పకుండా పాటించారు. సో, యెహోషువ వాళ్ళు అలా పాటించేలాగా చూశారు. సో, వాళ్ళు ఆ 7 డేస్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు దేవుడైన యేసు ప్రభువాని స్తుతిస్తూ యెరికో గోడల చుట్టూ తిరిగారు. అలాగే బూరలు ఊదుతూ దేవుడైన యేసు ప్రభువాని గనపరిచారు. దేవుడైన యేసు ప్రభువాని గనపరచడం వల్ల వాళ్ళకు ఆ గొప్ప విజయం అనేది వచ్చింది. ఆ గొప్ప విజయం వచ్చిన తర్వాత వాళ్ళు యెరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అది ఇంకా వాళ్ళకి చాలా చిన్న విషయమే. ఎందుకంటే వాళ్ళు ఇంకా గొప్ప సైన్యాలను కూడా ఓడించే ఉంటారు. ఎలాగైనా దేవుడైన యెహోవా వారి పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి విరోధులు అనేది ఎవ్వరూ ఉండరు. సో, ఇది మనం యెషయాలో కూడా చూడవచ్చు. దేవుడైన యెహోవా మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవ్వరూ లేరు. సో, మనకు దేవుడైన యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు మనకు అది ఎంతటి పెద్ద ప్రాబ్లమ్ అయినా అవ్వచ్చు. అది మనకు ముందు చాలా సింపుల్‌గా పర్వతాలు కూలిపోయినట్టు, లేదంటే యెరికో గోడలు కూలిపోయినట్టు, లేదంటే సముద్రాలు చీలినట్టు అవి సింపుల్‌గా మనకు దారి ఇస్తాయి. మనం దాని గుండా వెళ్ళిపోవచ్చు. ఇది తప్పక అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసు ప్రభువు వారు మన పక్షంన ఎల్లప్పుడూ ఉన్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడైన యేసు ప్రభువు వారు క్లియర్‌గా చెప్పారు. నేను మీ తలుపుల ఎదుట వేచి ఉన్నాను. మీ తలుపులు ఎప్పుడైతే తీసి నన్ను లోనికి రానిచ్చుకుంటారో నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను అని. అంటే పాత నిబంధన ఆ టైంలో అంతా వాళ్ళు మందిరాలు కట్టించారు రాజులందరూ. అంటే సొలొమోన్ మందిరాన్ని కట్టించిన తర్వాత అనేక సార్లు మందిరం కూల్చబడింది, అలాగే కట్టబడింది. సో, అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే దేవుడైన యెహోవా వారు ఆ మందిరంలో వచ్చి నివసిస్తారు అని. అంటే ఆ మందిరంలో అనేది అత్యంత పరిశుద్ధమైన స్థలము. ఎందుకంటే దేవుడైన యెహోవా వారు అందులో నివసిస్తున్నారు కాబట్టి అని. కానీ దేవుడైన యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి మన కోసం మరణించిన తర్వాత, అంటే ఇప్పుడు మనం లెంట్ సీజన్‌లోనే ఉన్నాము. మనకి గుడ్ ఫ్రైడే తెలిసిన విషయమే. సో, దేవుడైన యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి మన కోసం మరణించారు. మన కోసం మరణించి మనల్ని రక్షించడానికే ఈ భూమి మీదకి వచ్చారు. సో, మన కోసం మరణించిన తరువాత ఆ మందిరం అనేది సగంలోనికి కూల్చబడింది. ఆ తెర చినిగిపోయింది. సో, ఆ తెర చినిగిపోయి అలాగే మందిరం కూడా అలాగా చీలడం వల్ల ఏమైంది, ఇంకా మందిరంలో ఆ ఘనత అనేది లేదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువు వారు మనల్నే మందిరాలుగా మార్చారు. మనలోనే దేవుడైన యేసు ప్రభువు వారు నివసించడానికి ఇష్టపడుతున్నారు. ఇది మనం గుర్తించాలి. దేవుడైన యేసు ప్రభువు వారు స్వయంగా మనలోనే ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసిన అసలు పొజిషన్ అనేది రాకూడదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువు వారు మనతో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఇబ్బందిగా ఉండకూడదు. ఎందుకంటే అవి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అవి తప్పక సాల్వ్ అయిపోయేవే మనకు ఇబ్బందులు మనకు ఎదురవుతాయి గానీ, మనం తట్టుకోలేని ఇబ్బంది ఏది మనకు ఎదురవ్వదు. అది దేవుడైన యేసు ప్రభువు వారు మనకు క్లియర్‌గా వాగ్దానం ఇచ్చారు. మనం తట్టుకోలేని సమస్య ఏది మనకు రాదు. మన ముందుండే సమస్యలన్నీ కూడా మనం జయించగలవే. అలాగే జయించడానికి దేవుడైన యేసు ప్రభువు వారు జీవ కిరీటం కూడా ఇస్తారు. సో, అలాగే మనం తప్పక ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా జయిస్తాము. సో, ఇది దేవుడైన యేసు ప్రభువు వారు మనకిచ్చిన వాగ్దానం. సో, ఇక్కడ చూసుకుంటే యెహోషువ వారి పక్షంన, అలాగే ఇశ్రాయేలీయులందరి పక్షంన కూడా దేవుడైన యెహోవా వారు ఉన్నారు. దేవుడైన యెహోవా వారు ఉన్నారు కాబట్టి వాళ్ళు సింపుల్‌గా యెరికోని జయించి యెరికో గుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్టాప్ వాళ్ళ జీవితాల్లో, అంటే వాళ్ళ వెళ్తున్న జర్నీలో వాళ్ళకి వచ్చిన నెక్స్ట్ స్టాప్ ఏంటి, వాళ్ళకు హాయి అనే పురం వారికి ఎదురవుతుంది. సో, హాయి అనే పురంలో వెళ్తుండగా వాళ్ళు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయేలీలు ఎవ్వరు వారి ముందు నిలవలేకపోతారు. అంటే వాళ్ళు హాయి ప్రదేశం వారు ఇజ్రాయేలీలను తరిమి కొట్టారు. సో, వాళ్ళు దారుణంగా ఓడిపోతున్నారు. ఇది ఇప్పటివరకు ఒక్కసారి కూడా జరగలేదు.
అది మోషే నాయకత్వంలో అయినా యెహోషువ నాయకత్వంలో అయినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు జరిగిన అన్ని యుద్ధాల్లో వాళ్ళు క్లియర్ కట్గా డామినేట్ చేసే గెలిచారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయేలీలు తరిమి తరిమి కొట్టబడుతున్నారు. అది దారుణమైన పరాభవం వారికి ఎదురవుతోంది. సో ఇలాంటి పొజిషన్ అనేది ఇప్పటివరకు వాళ్ళు ఎప్పుడు ఎదురు చూడలేదు, వాళ్ళకి అది ఎప్పుడు జరగలేదు కూడా. సో ఇలాంటి పొజిషన్ అనేది ఒకసారి ఎదురైనప్పుడు యెహోషువ ఒక్కసారిగా కూలిపోయారు, కుప్పకూలిపోయారు. ఇలాగైతుంది, ఒకవేళ ఇలాంటిదే ఉండేది ఉంటే యోర్దానికి ఆవలే ఉండేవారం కదా మేము, యూతలకు వచ్చి హాయి ప్రదేశంలో మేము ఓడిపోతే మేము ఐగుప్తీయులను వీళ్ళందరినీ జయించిందెందుకు, ఎరికోని జయించిందెందుకు, యోర్దాన్ నది దాటొచ్చింది ఎందుకు, ఎర్ర సముద్రం దాటొచ్చింది ఎందుకు, ఇవన్నీ జరిగేది మేము హాయితో ఓడిపోవడానిక, ఆ తర్వాత మేము కానాన్ ప్రదేశానికి వెళ్ళమా అని యెహోషువ తలపైన ధూళి పోసుకుంటూ గోనెపట్టు కట్టుకొని ఆ నిబంధన మందసం ముందర ప్రార్థిస్తున్నారు. ఇది మనం 7వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూస్తే, యెహోషువ 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయేలీల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? సో ఇది చూసుకుంటే ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, యెహోషువ అక్కడ చాలా అంటే మరణ భయంతో ప్రార్థిస్తున్నారు. ఒకవేళ అందరూ కూలిపోతే ఎలాగా, ఇజ్రాయేలీలు నాశనం అయిపోతారా, ఇంకా ఇజ్రాయేలీలు ఆ లక్షల మంది జనాంగం మొత్తం ఇంకా నేలమట్టం అయిపోతుందా, అమోరీయులు క్లియర్గా ఓడిచ్చేస్తారా, హాయి ప్రదేశం దాటి మనం వెళ్ళమా ఇంకా అని మరణ భయంతో ప్రార్థిస్తున్నారు. ఇక్కడ తలను నేలకు ఆనించి తలపైన ధూళి పోసుకుంటూ ఇజ్రాయేలీల పెద్దలందరూ యెహోషువ ఆ మందసం ముందు అలాగ ప్రార్థిస్తున్నారు. అప్పుడు యెహోషువకు యెహోవా ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారు, మీలో ఒక శాపగ్రస్తమైన థింగ్ అనేది ఉంది, ఆ శాపగ్రస్తమైన థింగ్ అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఓడిపోతున్నారు, అది మీరు గుర్తించాలి. ఎలాగ గుర్తిస్తారు అంటే, ప్రతి ఒక్క ట్రైబ్ నుంచి ఒక్కొక్క వ్యక్తిని, అంటే ఆ లీడర్స్ అందరినీ పిలిపించాలి. తర్వాత ఏ ట్రైబ్ లీడర్ అయితే అక్కడ ఆపుతారో ఆ ట్రైబ్ లీడర్ నుంచి, అలాగే ఆ తర్వాత ట్రైబ్లో ఉండే ఆ ఫ్యామిలీ నుంచి ఆ తప్పు చేసిన ఆ చిన్న అబ్బాయి అంటే ఆకాను అనే వ్యక్తి నుంచి. సో అలాగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అప్పుడు ఆకాన్ని పిలుస్తారు. ఆకాను వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన చేసిన తప్పు ఏంటో, ఆ చిన్న బాలుడు ఆ తప్పు ఏం చేశాడో అదంతా క్లియర్గా చెప్తాడు. అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఒక ఆర్నమెంట్, ఇంకా ఒక అకర్సెడ్ థింగ్ అంటే ఒక పటమో ఏదో సంథింగ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్దామని అనుకుంటారు. కానీ వాళ్ళు ఆ హాయి ప్రదేశంలోనికి వెళ్తున్నప్పుడు దేవుడైన యెహోవారు ఆ తప్పును ఓర్వలేకపోయారు. వాళ్ళు అలా తప్పు చేయకూడదు, ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏమని ఉంటుంది, నేను తప్ప మీకు ఇంకెవ్వరూ దేవుడిగా ఉండకూడదు, ఎందుకంటే నేను రోషం కలిగిన వాడను అని దేవుడైన యెహోవారు క్లియర్గా చెప్తారు. సో వాళ్ళు ఇంకొక దేవుడిని, వాళ్ళ జనాంగంలో ఇంకొక దేవుడిని వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు అలాగ మెయింటైన్ చేయడం అనేది యెహోవాకు ఎలాగైనా నచ్చదు. ఇది ఆబ్వియస్ థింగ్. కానీ అది గుర్తించలేక ఆ బాలుడు తప్పు చేశాడు. సో ఆ తప్పు వల్ల ఇజ్రాయేలీలు అందరూ కూడా దారుణమైన పరాభవానికి ఎదురయ్యారు. అమోరీయులు వాళ్ళని తరిమి కొడుతున్నారు ఆ హాయి ప్రదేశం వారు. సో అప్పుడు వాళ్ళు భయపడి ప్రార్థించినప్పుడు యెహోవారు క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగ మెన్షన్ చేసినప్పుడు అకర్సెడ్ థింగ్ అనేది తీసివేసి దాన్ని నాశనం చేసి, అలాగే తర్వాత వాళ్ళు అలాగ అయిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు క్లియర్ కట్గా మళ్ళీ గెలిచేస్తారు అమోరీయులను. దారుణంగా వాళ్ళు ఓడించి ఎలాగైతే వాళ్ళని తరిమి కొట్టారో ఇజ్రాయేలీలు కూడా రివెంజ్ అనేది అలాగే తీస్తారు. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు ఒక్కసారి వెంజెన్స్ అనేది దేవుడైన యెహోవారు తీర్చారు అంటే అది ఆ ఇంపాక్ట్ అనేది అలాగా ఉంటుంది. సో వాళ్ళు పూర్తిగా తరిమి కొట్టబడి అమోరీయులు ఆ హాయి ప్రదేశం వాళ్ళు దారుణంగా నేలమట్టం అయిపోయారు. సో యెహోషువకు ఒక స్లైట్ హిక్కప్ అనేది వచ్చింది. అక్కడ చాలామంది ఓడిపోయారు, చాలా దారుణమైన పరాభవం రావాల్సిన పొజిషన్. కానీ ఆయన తప్పును, అలాగే ఇజ్రాయేలీల తప్పును ఆయన గుర్తించిన వెంటనే వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు క్లియర్ కట్గా గెలిచారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మన జీవితాల్లో కూడా మనం తప్పు చేసి ఉండవచ్చు, అది ఆజ్ఞాతి క్రమం ఏదైనా కానీ తప్పే. సో మనము అలాగ తప్పులు చేస్తుండవచ్చు. ఇది ఎందుకంటే అది న్యాచురల్గా మనం చేస్తాము, ఎందుకంటే మనది
పాప శరీరమే, మనం పాపం ద్వారా పుట్టిన వారమే. అలాగే మనం ఈ ఫ్లెష్లో ఉన్నప్పుడు మనం తప్పక పాపాలు అనేది చేస్తాము. కానీ ఇది మనము మన పాపాలు అనేవి ఎప్పుడు మనల్ని ఆపకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో అయితే బలియాగం వల్లనో లేదంటే గోనెపట్టలు వేసుకొని ప్రార్థించడం వల్ల, అలాగే బలియాగం వల్ల వాళ్ళ పాపాలు అనేవి కొట్టివేయబడతాయి. కానీ దేవుడైన యేసుప్రభు వారే మన కోసం బలియాగం అయ్యారు. ఇది మనం ప్రతిరోజు పాటలు కూడా పాడుకుంటున్నాము, నీ రక్తం వల్లనే మేము శుద్ధీకరింపబడుతున్నామని. సో దేవుడైన యేసుప్రభు వారు ఆయన స్వయాన ఆయన రక్తాన్ని ఇచ్చి ఆయనే బలిగా అయి మన కోసము బలియాగం అయి అతి పరిశుద్ధ స్థలంలోనికి, పరలోకంలో ఉండే అతి పరిశుద్ధ స్థలంలోనికి, అంటే ఇప్పుడు భూమి మీద వీళ్ళు నిబంధన మందసాన్ని కట్టించారు, అంటే మోషే ఇంకా వాళ్ళు కలిసి నిబంధన మందసాన్ని కట్టారు దేవుడైన యెహోవా చెప్పినట్టు. కానీ పరలోకంలో నిబంధన మందసం అనేది ఉంటుంది, అది ఒరిజినల్ది. అక్కడ ఆయన రక్తాన్ని స్వయంగా ఇచ్చి భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు ఆయన వచ్చింది ఇజ్రాయేలీల కోసమే, ఇజ్రాయేలీలను రక్షించడానికి మెస్సయ్య. కానీ భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు, అంటే మనందరి కోసం కూడా దేవుడైన యేసుప్రభు వారు అన్ని జనులు అయినప్పటికీ మనలందరినీ కూడా రక్షించడానికి భూమి మీదకి వచ్చారు. మనందరి కోసం ఆయన స్వయాన ఆయన రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకువెళ్ళి పరలోకంలో బలియాగంగా ఇచ్చారు. అలాగే బలియాగంగా ఇచ్చిన తర్వాత మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. మనం పాపులం కాదు, నీతిమంతులమే. సో మన పాపాలన్నీ కొట్టివేయబడిన తర్వాత ఆయన కృపలో మనం ఉన్నాము, కృపాయుగంలో మనం ఉన్నాం. కాబట్టి మనకు పాపాలు అనేవి మనకు ఎప్పుడు అడ్డంగా ఉండదు. సో ఇక్కడ ఎలాగైతే అక్కడ పాపం చేశారు ఇజ్రాయేలీల్లో ఒకరు, అలాగా ఇజ్రాయేలీలో ఒకరి వల్ల పాపం అయినప్పుడు ఇజ్రాయేలీలు అందరి మీద ఎఫెక్ట్ పడింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు మన పాపాలన్నింటినీ క్షమిస్తున్నారు. సో దాని అర్థం మనం పాపాలు చేయాలని కాదు, తప్పకుండా మనం పాపం చేయకుండానే జీవించాలి. ఎందుకంటే మనం దేవుడైన యేసుప్రభు వారి పిల్లలము. దేవుడైన యేసుప్రభు వారికి పాపం అంటే ఏంటో కూడా తెలియదు. మనం కూడా తప్పక అలాగే జీవించాలి, మనం యేసునామ ఘనత కారకులుగానే ఉండాలి. సో తప్పక మనం పాపాలు చేయకుండా ఈ భూమిపైన జీవించాలి. అది మనం ఎలా జీవించగలము? దేవుడైన యేసుప్రభు వారిని నమ్ముకొని ప్రార్థన చేయడం వల్ల మనము దేవుడైన యెహోవా వారికి ప్లెజెంట్ అరోమాగా మన ప్రార్థన అనేది వెళ్ళింది. అంటే ఎలాగైతే దేవుడైన యేసుప్రభు వారు ఆయన బలించినప్పుడు, బలిగా అర్పించుకున్నప్పుడు ఆ బలియాగం వల్ల వచ్చిన ప్లెజెంట్ ధూపం ఏదైతే ఉందో దానివల్ల మన పాపాలన్నింటి కొట్టివేయబడ్డాయో, అలాగే మన ప్రార్థన కూడా దేవుడైన యేసుప్రభు వారికి మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు అది ప్లెజెంట్ అరోమా, స్వీట్ అరోమా దేవుడైన యెహోవా వారికి. ఆ స్వీట్ అరోమా అనేది వచ్చినప్పుడు, అంటే ఆ మంచి వాసన అనేది దేవుడైన యెహోవా వారికి వచ్చినప్పుడు మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. సో మనం తప్పక దేవుడైన యేసుప్రభు వారు చేసిన విధంగానే మనము దేవుడైన యెహోవా వారికి మన ప్రార్థన అనేది ధూపంగా అర్పిస్తూ ఉండాలి. సో తప్పక మనం ప్రతిరోజు ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు మన పాపాలన్నీ కొట్టివేయబడతాయి. మనం పాపలం కానే కాదు, ఆ దేవుడైన యేసుప్రభు వారి శిలువ యాగం వల్ల మనకు వచ్చిన ఆ బెనిఫిట్ అది. అంటే మనం పాపలం కాదు, మన పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి. సో మనం పాపం చేయకుండా ఉండడానికి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఫుల్ ఫోకస్గా దేవుడైన యేసుప్రభు వారితో సమయం గడుపుతూ ముందుకు సాగామంటే మనం పాపాలు అనేది చేయకుండా జీవించవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏమవుతుంది, ఏబాలు అనే పర్వతం మీద వారు అందరూ కలుసుకొని అందరి ఎదుట యెహోషువ వారు వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తారు. ఎందుకంటే అప్పుడు ఒక పాపం జరిగింది కాబట్టి, ఆ పాపం వల్ల ఇజ్రాయేలీలు అనేక మంది చనిపోయారు కాబట్టి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని క్లియర్ కట్గా గుర్తు చేస్తున్నారు. ఏమేమి తప్పులు చేయకూడదు, అవి చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 8వ అధ్యాయంలో మనం చూస్తే, 8వ అధ్యాయం 30వ వచనం నుంచి మనం చూస్తే, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం యెహోవా సేవకుడైన మోషే ఇజ్రాయేలీలకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున బలిపీఠంను, ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇజ్రాయేలీలకు రాసేసిన గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద రాయించెను. అలాగే మనం 35వ వచనంలో చూస్తే, యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడచిన మాట ఒక్కటియూ లేదు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ప్రతి ఒక్క ఆజ్ఞ అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలాగే అక్కడ రాళ్ళ మీద రాయిస్తున్నారు కూడా యెహోషువ వారు, అందరికీ గుర్తుండేలాగా. సో అది అందరికీ గుర్తుండిపోయే ఒక విషయంలాగా ఇంకెవ్వరు అలాగ పాపం చేయకుండా ప్రతి ఒక్కరూ ధర్మశాస్త్రంలో ఉండే ప్రతి ఒక్క లాని వాళ్ళు గ్రహించి
వాళ్ళు దాని తగ్గట్టు ఫాలో అవ్వాలి అని వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. సో యెహోషువ వాళ్ళకి అది గుర్తు చేయడం వల్ల వాళ్ళు ఇంకెప్పుడు అలా పాపం చేయకుండా ఎప్పుడు ఇజ్రాయేలీలకు ఇంకెటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ప్రార్థిస్తూ, అలాగే వారందరికీ ఆ ఆజ్ఞలన్నిటిని గుర్తు చేస్తూ వాళ్ళని కనాన్‌లోనికి తీసుకువెళ్తున్నారు. సో అది జరిగింది. అది జరిగిన తర్వాత వారు కనాన్‌లోనికి వెళ్తున్నప్పుడు, అంటే ఆ ప్రామిస్ ల్యాండ్‌కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళు, సో అది ముందే చెప్పినట్టు యెహోషువ 12 స్పైస్‌తో వెళ్ళినప్పుడు చూసింది ఏమని చెప్పారు, అక్కడ ఉండే ఆ జైంట్స్‌ని, ఇంకా అక్కడ ఉండే ఆ రాజులందరినీ ఈజీగా మనం జయించవచ్చు. ఎందుకంటే దేవుడైన యెహోవా మన పక్షంలో ఉన్నారు అని. సో కానీ ఆ 10 మంది మాత్రం అలా చెప్పలేదు. 10 మంది మనం వాళ్ళ ముందు గ్రాస్ హాపర్స్ లాగా మనము ఈజీగా ఓడిపోతామని చెప్పారు. సో దానివల్ల వాళ్ళ పెనాల్టీ అనేది అది వాళ్ళు చెల్లించవలసి వచ్చింది. అంటే 40 ఏళ్ళు వాళ్ళు ఒకే కొండ చుట్టూ తిరుగుతూ వాళ్ళ సమయం అంతా వృధా అయిపోయింది. ఈవెన్ మోషే కూడా అక్కడికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. సో అది అయిపోయిన తర్వాత వాళ్ళు కనాన్‌లోనికి వెళ్ళినప్పుడు ఎలాగైతే యెహోషువ చెప్పాడో అలాగే అక్కడ ఉండే రాజులందరినీ ఓడిస్తారు. అలాగే అక్కడ ఒక ఘన విజయం అనేది వచ్చి వాళ్ళు కానాన్ అనే ఆ ప్రదేశాన్ని వాళ్ళు, అంటే ఆ ప్రామిస్ ల్యాండ్‌ని వాళ్ళు తీసుకుంటారు. 10వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ 5 రాజులతో యుద్ధం జరుగుతుంది. యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, యెహోవా ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోన్ లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యంలో నిలిచి ఇంచుమించు ఒక నాడెలా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీల పక్షంలో యుద్ధం చేశాను. సో మనం కంటిన్యూషన్లో చూసుకుంటే ఇక్కడ ఇంకా ఏమని అర్థమవుతుంది అంటే 23rd వర్స్లో మనం చూస్తే, వారు అలాగ చేసి యెరూషలేం రాజును, హెబ్రోన్ రాజును, యార్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజుల 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ 5 రాజులు హతమార్చబడతారు. అలాగే అక్కడ ఉండే రాజ్యాలన్నీ కూడా ఇజ్రాయేలీల కైవసం అవుతాయి. ఇజ్రాయేలీలు వాళ్ళు ఆ ప్రదేశాన్ని తీసుకుంటారు. సో ఫైనల్లీ కానాన్కి వెళ్ళిపోయారు, అంటే ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోయారు. సో అక్కడ ఉండే రాజులందరూ కూడా హతమార్చబడ్డారు. అమోరీయులతో యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోషువ ప్రార్థన చేసినట్టు 2 days సూర్యుడు అలాగే ఆగిపోయారు. 2 days సూర్యుడు ఆగిపోయిన తర్వాత అమోరీయులను తరిమి కొట్టారు యెహోషువ ఇంకా ఇజ్రాయేలీలు. అలాగే అక్కడ ఉండే ఆ 5 రాజులు కూడా హతమార్చబడ్డారు. ఆ రాజ్యాలు కూడా ఇజ్రాయేలీలకే వచ్చేసింది. సో ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్ని వారు కైవసం చేసేసుకున్నారు. ప్రామిస్ ల్యాండ్ని వారు కైవసం చేసుకున్న తర్వాత అక్కడ అందరికీ ఈక్వల్గా ల్యాండ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అలాగే ఈక్వల్గా ల్యాండ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండినారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆ యుద్ధంలో భాగంగా వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ 5 రాజ్యాలు కాబట్టి ఎలాగైనా ఇబ్బంది అనేది ఉంటుంది. సో ఆల్ సైడ్స్ వాళ్ళకి శత్రువులే ఉన్నారు. ఆల్ సైడ్స్ వాళ్ళు సర్కిల్ అయినప్పుడు యెహోవా వారి పక్షంలో ఉన్నారు కాబట్టి యెహోవాయే స్ట్రైట్గా వారి పక్షంలో యుద్ధం చేశారు అనేది మనం చూసుకోవచ్చు. అంటే 14th వచనంలో క్లియర్గా రాసింది, యెహోవానే నాడు ఇజ్రాయేలీల పక్షంలో యుద్ధం చేశాను అని. సో యెహోవా వారి పక్షంలో ఉన్నప్పుడు వారు ఎంతమంది సైనికులనైనా క్లియర్గా ఓడించగలరు. ఎందుకంటే అది చాలా సింపుల్ విషయము. యెహోవా వారికి చాలా సింపుల్ విషయం. అంటే మనుషులు ఆయన ముందు ఎలాగైనా నిలవలేరు. సో ఇక్కడ చూసుకుంటే యెహోషువ ప్రార్థించిన విధంగా ఒకరోజు సూర్యుడు అనేది అస్తమింప త్వరపడలేదు. అంటే సూర్యుడు అలాగ ఆగిపోయాడు. సన్లైట్లో వాళ్ళు మేబీ రాత్రి జిత్తులమారి వ్యూహాలు వేసుకొని వచ్చి ఇజ్రాయేలీలను హతమార్చాలనుకున్నారో ఏమో, కానీ ఆ రాత్రి అనేది రాలేదు. వాళ్ళు సూర్యుడు అలాగే ఉండినారు. సూర్యుడి కాంతిలో వాళ్ళు అందరినీ తరిమి కొట్టి ప్రతి ఒక్కరూ హతమార్చబడే వరకు వాళ్ళ యుద్ధం జరిగింది. యుద్ధంలో క్లియర్ కట్గా గెలిచారు. ఆ కానాన్ అనే ప్రామిస్ ల్యాండ్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. సో ప్రార్థన అనేది అంత గొప్ప విషయం. యెహోషువ ప్రార్థించినప్పుడు, అలాగే యెహోషువ ఇజ్రాయేలీలందరినీ దేవుడైన యేసుప్రభువు వారి నామంలోకి నడిపించినప్పుడు ఏకకంఠంగా వాళ్ళు ప్రార్థించారు. యెహోషువ ప్రార్థించినప్పుడు
యెహోవాయే స్ట్రైట్గా వారి పక్షంలో యుద్ధం చేశారు. సో అది అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఆ తర్వాత కూడా ఎప్పుడు జరగలేదు. ఏంటంటే ఒక మనిషి ప్రార్థించినప్పుడు భూమే వాళ్ళ కోసం మాట వినింది. అంటే ఎలాగంటే భూమి దాని చుట్టూ తను తిరుగుతుంది. కానీ యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు అలాగ ఆగిపోయాడు అంటే భూమి రెవల్యూషన్ అనేది జరగలేదు. అంటే ఆహ్, ఆ పగలు అనేది వారికి అలాగే ఉండిపోయింది. సో భూమి రెవల్యూషన్ చేయకుండా దేవుడైన యేసు ప్రభువారు ఆపారు. సో ప్రార్థన అనేది అంత గొప్ప విషయము. ఆ స్పెషల్ ఫేవర్ ఎందుకు వచ్చింది అంటే యెహోషువ ఆ వినయం కలిగి ఉండడం వల్ల, అలాగే దేవుడైన యెహోవా చెప్పిన ప్రతి ఒక్క మాట వినడం వల్ల ఆ స్పెషల్ ఫేవర్ కలిగింది. ఆ స్పెషల్ ఫేవర్ వల్ల భూమే అది తిరగకుండా ఆగింది ఆ యుద్ధం కోసం. ఆ యుద్ధంలో వాళ్ళు క్లియర్ కట్‌గా గెలిచారు. యెహోవా వారి పక్షంన యుద్ధం చేశారు. వాళ్ళు ఆ ప్రదేశాన్ని కైవసం చేసుకున్నారు. సో వినయం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం గుర్తించాలి. వినయము దేవుడైన యేసు ప్రభు వారి పైన మనము ఆయన చిత్తాన్ని కనిపెట్టుకొని ఉండడము, అలాగే మన భారాలన్నీ ఆయన పైన వేయడం, ఆయన పైన విశ్వాసం కలిగి, నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండడము, అలాగే ఆయనకు మన స్తుతియాగాలను అర్పిస్తూ, ఆయనకే ప్రార్థన చేస్తూ మనం ఎల్లప్పుడూ ఉండడం వల్ల మనము ఎలాంటి ప్రార్థన చేసినా తప్పక నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభు వారు మనకు ఆ వాగ్దానాన్ని ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పక నిలబెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తప్పక అందరూ గుర్తుపెట్టుకుంటారని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ చూసుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత భూములన్నీ ఆ 12 ట్రైబ్స్‌కి క్లియర్‌గా అందరికీ ఈక్వల్‌గా వచ్చింది. ఎవరికి రావాల్సిన భాగం వారికి వచ్చింది. ఎవరు ఎంత డిజర్వింగో అంత వాళ్ళకి క్లియర్‌గా వచ్చింది. ఒక్క విషయంలో కూడా ఎవ్వరికీ గొడవలు రాలేదు. వాళ్ళకి ఎటువంటి గొడవలు లేకుండా అందరూ స్వేచ్ఛగా అక్కడ కానాన్ ప్రామిస్ ల్యాండ్‌లో జీవించారు. ఇది మనం తదుపరి అధ్యాయాలన్నిట్లో మనం క్లియర్‌గా చూడవచ్చు. అన్ని నంబర్స్ రాసి ఉంటాయి. నంబర్స్‌తో సహా క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారు. అది తప్పక చదవండి. యెహోషువ గ్రంథం అనేది చాలా గొప్ప గ్రంథం. అది మనకు ఒక లీడర్‌గా ఉండవలసిన అన్ని లక్షణాలు యెహోషువలో ఉన్నాయి. సో ఇది మనము క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవడానికి అందరూ యెహోషువ గ్రంథం తప్పక చదవండి. అలాగే మనం చూసుకుంటే ఇంకా ఈ వాక్యం క్లోజింగ్ స్టేజ్‌లోకి వచ్చింది. సో క్లోజింగ్ స్టేజ్‌లో అంటే మనం 11వ అధ్యాయంలో చూస్తే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియు అతడు చేయక విడవలేదు. సో ఇక్కడ చూసుకుంటే ఒబీడియన్స్. సో ఒబీడియన్స్ స్పిరిట్ అనేది ఉంది యెహోషువకి. అంటే మోషే కొన్ని కారణాల రీత్యా కానాన్‌కు వెళ్ళలేకపోయారు. కానీ కానాన్‌కి వెళ్ళలేకపోయినంత మాత్రాన ఆయన ఆజ్ఞలన్నిటి పాటించలేదని కాదు. ఆ ఆజ్ఞలన్నిటిని యెహోషువకు ట్రాన్స్ఫర్ చేశారు. సో యెహోవా ఏదైతే ఆజ్ఞలు మోషేకి ఇచ్చారో ఆ ఆజ్ఞలను మోషే యెహోషువకి ఇచ్చారు. యెహోషువ ఒక్కటి కూడా మిస్ చేయలేదు. ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా పాటించారు. అలాగే ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా మార్గంలోనే నడిచారు. ఇది అంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేది ఉండదు. అంటే మనం చూసుకుంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే 24వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి ఉన్న యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీలు యెహోవాను సేవించుచు వచ్చిరి. సో ఇశ్రాయేలీలందరూ అంటే యెహోషువ నాయకత్వంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ, అలాగే ఆ పెద్దలు జీవించినంత కాలము ఒక్కరు కూడా యెహోషువ చెప్పినట్టుగా ఒక్కరు కూడా యెహోవా మార్గాన్ని పోలేదు. యెహోవా మార్గంలోనే ప్రతి ఒక్కరు నడిచారు. ధర్మశాస్త్రాన్ని బాగా పాటించారు. సో ఇంతకంటే హాల్మార్క్ ఏది ఉండదు. అంటే ఒక గొప్ప నాయకుడు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ తప్పక పాటిస్తారు. సో అది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం దేవుడైన యెహోవా మార్గంలోనే నడుస్తూ ఉండినారు. యెహోవా వారికి రాజుగా ఉండినారు. న్యాయాధిపతులు వారికి ఉండినారు. న్యాయాధిపతులు ఉన్నంత కాలం కూడా యెహోవా వారికి రాజుగా ఉండినారు. యెహోషువ ఉన్నంత కాలము యెహోషువ జీవితంలో యెహోషువ నాయకత్వంలో నిన్న పెద్దలు ఉన్నంత కాలం కూడా ఒక్కరు కూడా యెహోవాని పాటించకుండా, యెహోవా చెప్పిన ఆజ్ఞలను పాటించకుండా ఉండలేదు. తప్పక ప్రతి ఒక్కరూ పాటించారు. అది కూడా మనం ఎందుకు అంటే 24వ అధ్యాయంలోనే మనం 15వ వచనం చూస్తే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అంటే మనం చూసుకుంటే 15వ వచనంలో ఇంకా ఈ అధ్యాయం మొత్తం కూడా చూసుకుంటే ఏంటంటే ఇశ్రాయేలీలందరికీ చెప్తున్నారు యెహోషువ వారు ఏమని,
మీరు తప్పక ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉండే ఆశీర్వాదాలన్నీ రావాలి అంటే ధర్మశాస్త్రాన్ని తప్పక పాటించాలి. ఒకవేళ పాటించకుంటే ధర్మశాస్త్రంలో ఉండే శాపాలన్నీ ఎంత ఘోరంగా ఉంటాయో అవన్నీ తప్పక జరుగుతాయి. అలాగ జరగడం వల్ల మన జీవితాలే నాశనం అవ్వచ్చు. నేను నా కుటుంబ వారైతే తప్పక దేవుడైన యెహోవా మార్గంలోనే నడుస్తాము అని యెహోషువ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే 31వ వచనం ప్రకారంగా అక్కడ ఆ వాక్యం విన్న వారందరూ కూడా పాటించారు. వారందరూ కూడా మిస్ అవ్వకుండా తప్పక దేవుడి నామాన్ని పాటించారు. అంటే యెహోషువ నాయకత్వంలో ఉన్న ఇజ్రాయేలీలందరూ కూడా దేవుడైన యేసుప్రభు వారి నామంలోనే నడిచారు. ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. సో అలాగా ఒకవేళ మనం లీడర్గా ఉంటే తప్పక ఇది మనం గుర్తించాల్సిన విషయము. ఒక నాయకుడు అనేవాడు ఆయన నాయకత్వంలో ఉండే జనాలందరూ కూడా తప్పక దేవుడైన యేసుప్రభు వారి మార్గంలోనే నడవాలి. అలాగే నాయకుడు చెప్పిన మాటలు తప్పకుండా జనులందరూ వినాలి. సో ఇలాగా ఉన్న నాయకులు అత్యంత గొప్ప నాయకులు అవుతారు. అలాగే యెహోషువ కూడా మనం చూసుకుంటే బైబిల్లో అత్యంత గొప్ప నాయకుడు, అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్, అంటే అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరు యెహోషువ వారు. సో తప్పక ఇది మనం గుర్తించి మనము యెహోషువ లాగా మనం లీడర్షిప్ స్కిల్స్ అనేవి రావాలి అని మనం ప్రార్థించాలి. సో తప్పక మనం అలాగా చేద్దాం, ప్రార్థించుకుందాం. ప్రభువ దేవ సర్వాధికారి యేసయ్య, యెహోషువ ఎంతటి గొప్ప నాయకుడో మాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య మాతో ఈ గొప్ప వాక్యాన్ని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్నందరూ తప్పక యెహోషువ వలె వాళ్ళు వినయం కలిగి ఉంటారు, అలాగే వాళ్ళు ఒబీడియన్స్ కలిగి ఉంటారు, అలాగే వారు మీ చిత్తాన్ని నెరవేరుస్తారు, అలాగే మీ మార్గంలోనే ఎల్లప్పుడూ నడుస్తారు, తగ్గింపు కలిగి ఉంటారు, అలాగే వాళ్ళు ఎల్లప్పుడూ మీకే స్తుతి అర్పణను అర్పిస్తూ ఉంటారు. అలాగే మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని వారు పాటిస్తారు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగ పాటించేలాగా కూడా వారు ఉండేందుకు సాయం చేయండి వాక్యం వింటున్నందరూ. అలాగే యేసయ్య, యెహోషువ ఎంతటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీ మార్గంలోనే నడిచారు తండ్రి. యేసయ్య, అది ఎలాంటిదైనా కానీ, యోర్దాను నది ముందర ఉన్న ఎరికో గోడలు ఉన్నా, లేకుంటే హాయ్ ప్రదేశం వారు ఉన్నా, లేదంటే 5 రాజులు ఇబ్బంది పెట్టినా, లేదంటే మాట వినని ఇజ్రాయేలీలే ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఆయన ఎల్లప్పుడూ మీ మార్గంలోనే నడిచారు తండ్రి. అలాగే ఇజ్రాయేలీలందరినీ కూడా మీ మార్గంలోనే నడిపించారు తండ్రి. అలాంటి నాయకత్వపు లీడర్షిప్ స్కిల్స్ మాకు కూడా దయచేయండి తండ్రి. ఆ నాయకత్వ పటిమ మాకు దయచేయండి. మేము కూడా మీ మార్గంలోనే అనేకులను నడిపించి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము చెప్పే ప్రతి ఒక్కరూ మీ మార్గంలోనే నడిచేందుకు కూడా సాయం చేయండి. యేసయ్య, తప్పక అందరూ మీ మార్గంలోనే నడుస్తూ మీకే గొప్ప సాక్షులుగా ఈ భూమి మీద అందరూ జీవించేందుకు సాయం చేయండి వాక్యం వింటున్నందరూ. అలాగే యేసయ్య, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఇప్పుడు ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది అయినా కానీ యేసు నామములో ఇప్పుడే పోవునుగాక. వారికి ఎలాంటి రోగాలైనా యేసు నామములో ఇప్పుడే వారిని వదిలి వెళ్ళిపోవునుగాక. అది అప్పులైనా యేసు నామములో ఇప్పుడే సాల్వ్ అయిపోవునుగాక. వారికి ఇప్పుడే గొప్ప ఫైనాన్సెస్ కలుగునుగాక. వారికి ఇప్పుడే ఆరోగ్యం కలుగునుగాక. వారికి ఇప్పుడే హెల్తీ అండ్ వెల్తీ ఉండే లైఫ్ అనేది ఇప్పుడే వచ్చునుగాక. వాళ్ళు ఎప్పుడూ మీ మార్గంలోనే నడుచుదురుగాక. ఇది తప్పక నెరవేరుతుంది అని నేను భావించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నిలపండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో ఇప్పుడు మనం చూసుకున్న ప్రకారంగా యెహోషువ అనే ఒక గొప్ప నాయకుడు మనకు ఎంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని మనము క్లియర్గా తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఈ వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. మనం నెక్స్ట్ టైం కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు మనమే ఒక పాట పాడుకొని దేవుని స్తుతించి ఈ కోడికను ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు విన్న వాక్యం మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మనం అందరం ఖచ్చితంగా యేసు ప్రభు వారి వలన ఖచ్చితంగా అన్నిటిలో విజయాన్ని మనం పొందుదాము. ఇప్పుడు మనము యేసుని అందలి ఆనందమే అనే ఒక కీర్తన ద్వారా మనం దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము, యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము,
పరిస్థితుల వైపు చూడము మేము, మా ప్రభుని వైపే చూస్తున్నాము. పరిస్థితుల వైపు చూడము మేము, మా ప్రభుని వైపే చూస్తున్నాము. ఈ తుఫానుకు ఎంతెంతో పైన కూర్చొని ఉన్నాం మేమే పరలోకాన, ఫలితం మేమెప్పుడో చూచాం కదన్నా, అత్యధిక విజయమన్నా. మధ్యలో ఏమైతే మాకెందుకంట, చివరికి గెలిచేది మనమే కదంట. ఎంతటి శ్రమ అయినా దాన్నెంతో మించిన అత్యధిక మహిమట. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. శ్రమయే వచ్చిందా దానిని మించేటి అద్భుతము చేస్తాడు నీ దేవుడు. శ్రమయే వచ్చిందా దానిని మించేటి అద్భుతము చేస్తాడు నీ దేవుడు. మునుపే లేనట్టి ఊహకు మించేటి భీకర క్రియలను చూపిస్తాడు. మునుపే లేనట్టి ఊహకు మించేటి భీకర క్రియలను చూపిస్తాడు. 5 రాజులు అడ్డంగా తెగబడి, 5 రాజులు అడ్డంగా తెగబడి ఉకిరిబికిరి చేద్దామని జితుల మారి వ్యూహాలతో యెహోషువ పైకి దండెత్తగా, సూర్య చంద్రులను ప్రభు నిలిపేనే, పోరు జరుపుటకు వెలుగిచ్చేనే. వెలుగు క్రింద చీకటే నశించేనే, నిలువలేక పారిపోయి హతమాయేనే. వెలుగు క్రింద చీకటే నశించెనే, నిలువలేక పారిపోయి హతమాయేనే. సూర్యుణ్ణే ఆపిన ఆ గొప్ప దేవుడు నిన్ను కాపాడలేడా. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. పరిస్థితుల వైపు చూడము మేము, మా ప్రభుని వైపే చూస్తున్నాము. పరిస్థితుల వైపు చూడము మేము, మా ప్రభుని వైపే చూస్తున్నాము. ఈ తుఫానుకు ఎంతెంతో పైన కూర్చొని ఉన్నాం మేమే పరలోకాన, ఫలితం మేమెప్పుడో చూచాం కదన్నా, అత్యధిక విజయమన్నా. మధ్యలో ఏమైతే మాకెందుకంట, చివరికి గెలిచేది మనమే కదంట. ఎంతటి శ్రమ అయినా దాన్నెంతో మించిన అత్యధిక మహిమట. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. యేసుని అందలి ఆనందమే మాకు బలము, యేసుని అందలి విశ్వాసమే మాకు జయము. హల్లెలూయా. సో యేసుప్రభు వారే స్వయంగా సృష్టికర్తే ఆయన మనలో పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నప్పుడు మనం దేనికి చింతపడవలసిన పని లేదు. సో ఈరోజు మనకు కొన్ని ఉండవచ్చు, అంటే శ్రమలైనా కావచ్చు, బాధలైనా కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు. సో ఏవైనా మనకు ఉండవచ్చు. బట్ స్టిల్ మనతో సృష్టికర్త అయిన యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనకు విజయమే కలుగుతుంది. ఇప్పుడు మనం యెహోషువ జీవితంలో, ఇజ్రాయేలీల జీవితంలో చూసుకుంటే అక్కడ యుద్ధం జరిగించి వారికి విజయాన్ని ఇవ్వడం కోసము యెహోషువ ప్రార్థించగా దేవుడైన యెహోవా వారు సూర్యుడిని ఆపారు, సో చంద్రుడిని ఆపారు. సో ఖచ్చితంగా మన కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన భారాలన్నీ మనం ఆయన పైన మోపి మనం ఎటువంటి చింత లేకుండా మనం హ్యాపీగా జీవించాలనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. సో మనం ఆ విధంగా జీవిస్తూ మనం అందరం ముందుకు సాగుతాం. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు యేసుప్రభు వారు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.